ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైర్వాజినీపతి ధీనామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాహం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాసుఖపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆరు 3/2025 గురువారం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:22 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:04 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన మాసం శుక్లపక్ష సప్తమి మధ్యాహ్నం 3:39 వరకు. తదుపరి అష్టమి తిథి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం తెల్లవారుజామున 4:24 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం. ఈరోజు యోగం విష్కంభ యోగం రాత్రి 12:51 వరకు. తదుపరి ప్రీతి యోగం. ఈరోజు కరణం వణజకరణం పగల 3:39 వరకు. తదుపరి భవకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగల 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు యమగంట కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 8:31 నుండి 10:05 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 1:15 నుండి 2:49 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుచంద్రులు, మిథున రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో రవిశనులు, మీనరాశిలో శుక్ర బుధ రాహుగ్రహాలు. ఈ విధంగా నేటి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. గురుదేవత పాదారవిందార్పణమస్తు. గురువారం నాడు గురుదేవతల యొక్క ఆరాధన విశిష్టత ఈ యొక్క విశేషంలో మీ అందరికీ తెలియపరుస్తాను. మనకి విద్య, వ్యవహార, వివాహ విషయాల్లో చాలా పటుత్వమైనటువంటి అద్భుతమైన శక్తి దేవగురువైన బృహస్పతికి మాత్రమే ఉన్నది. మనకున్నటువంటి 9 గ్రహాల్లో 8 గ్రహాలు వ్యతిరేకించి ఆ యొక్క గురుగ్రహ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలట. ఈ 8 గ్రహాలకి సమాధానం చెప్పగలిగే శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంది. అందుకే పూర్వం పెద్దలు నానుడిగా చెప్పేవారు, శివుడికి కోపం వచ్చినా సరే గురువు ద్వారా శివుడి యొక్క కోపాన్ని ఆపచ్చయ్యా. అదే గురువు కోపం వస్తే అఖిల దేవతలు శివుడితో సహా గురువుకి చెప్పినా కూడా కోపం తగ్గదు అని. ఎందుకంటే నగురోర్ అధికం తపః నగురోర్ అధికం పూజ్య గురున్నాస్తి పరాయణం తస్మై శ్రీ గురవే నమః. ఎందుకంటే గురువు అనేటువంటి ఒక సంధానం మన జీవితంలో ఒక గొడుగులా కాస్తుంది. గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఒక సాయిబాబా గుడికి వెళ్ళడం,
చక్కగా ఆ బాబా గారికి దండం పెట్టుకోవడం, ప్రదక్షిణ చేయడం, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, చక్కగా దత్తాత్రేయుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం పెట్టుకోవడం. అలాగే మన జీవితంలో మనకి చదువు చెప్పిన గురువులు, తల్లిదండ్రులే ప్రథమ గురువులు, తల్లి ఆది గురువు. అందువల్ల ఈ యొక్క తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కారం చేయడం, గురువారం నాడు రాఘవేంద్ర స్వామి పూజ, ముఖ్యంగా ఈ రాఘవేంద్ర స్వామి పూజ యొక్క మహత్యంలోనే ఉంటుంది. ఎందుకంటే స్వామివారిని బృందావనంగా తులసి కోటలో అలంకరణ చేసి, అలాగే ఆ యొక్క ప్రదక్షిణ చేస్తూ స్వామివారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఉండడం వల్ల ఆ యొక్క రాఘవేంద్ర స్వామి అనుగ్రహం నిజంగా సత్యస్వరూపంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువార నియమాన్ని పాటించండి. ఎందుకంటే ఆ గురు అనే అనుగ్రహం కనుక ఉంటే జీవితం కాంతివంతంగా ఉంటుంది. అలాగే జీవితం ఒక సోపానమైనటువంటి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి వివాహ వ్యవస్థలో ఈ గురువు యొక్క అనుగ్రహం చాలా విశేషమైంది. అందువల్ల యువతీ యువకులు, వివాహం కావలసిన వాళ్ళు, పునర్వివాహం కావలసిన వాళ్ళు, అలాగే ఒకసారి జీవితంలో దెబ్బతిని మళ్ళీ పుంజుకుందామనేవాళ్ళు, అలాగే ఆర్థికంగా దిగజారినటువంటి వాళ్ళు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్ని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గురువార నియమాలని ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఎందుకంటే గురువారం నాడు శనగల్ని కనుక దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల, గురువారం నాడు గురుదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల, గురువారం నాడు బ్రాహ్మణ పండితులను సత్కరించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, బ్రహ్మోపదేశం అంటారు. అంటే ఉపనయన వట్టు సంస్కారంలో గురువుగారు తండ్రి ద్వారా ఉపదేశం చేస్తారు. అంటే ఒక గురువు లేకుండా మనకి మంత్రసిద్ధి మాత్రం జరగదు, గురువు యొక్క అనుగ్రహమే ఉండాలి. అందువల్ల గురువు యొక్క సాక్షాత్కారం ఎలా జరుగుతుందయ్యా అంటే గురువుని గుడ్డిగా నమ్మాలి అని శాస్త్రం చెప్తోంది. గురువుగారు ఏం చెప్తే చేయడమే. అలా చేసిన వాళ్ళకి వెనువెంటనే సత్ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే గురువు మాత్రమే పరీక్ష పెడతాడు, గురువు మాత్రమే ఆ పరీక్ష అనంతరం విజయాన్ని ఇస్తాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురుదేవతల యొక్క ఆరాధన చేయడం, గురువుగారి పాదపద్మాలకు నమస్కారం చేయడం. మనకున్నటువంటి చాలామంది గురువులు ఉన్నారు, సద్గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒకసారి భగవన్నామ స్మరణతో వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుని, మరి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం, మరి గురుచంద్రుల కలయిక ఉన్నప్పుడు ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో ఉన్న గురుచంద్రుల వల్ల ఎప్పటి నుండో మీరు బాధపడుతున్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో, ఒక మానసికమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు పటాపంచలవుతుంది. మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో బుధుడు విపరీత వ్యయాన్ని, శారీరక శ్రమని అధికంగా ఇస్తారు. అందువల్ల మేషరాశి వారు గురుస్తోత్ర పారాయణ అధికంగా చేయండి. దత్తాత్రేయ మాలామంత్రాన్ని చదవండి, రాఘవేంద్ర స్వామి అష్టోత్తరాన్ని చదవండి, చక్కగా గురుదేవతల ఆరాధన చేయండి. అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి రాశి చక్రంలో ఉన్నటువంటి గురుచంద్రుల కలయిక అద్భుత రాజకాల యోగాన్ని, విశేషమైనటువంటి పటుత్వాన్ని, విశిష్టతతో కూడిన జీవితాన్ని అద్భుతంగా ముందుకు సునాయాసంగా నడిపించేటువంటి స్థితి వృషభ రాశి వారికి జరుగుతుంది. అన్నింటా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఏవైతే బుధ, శుక్ర, రాహుగ్రహాలు ఉన్నాయో వృషభ రాశి వారికి కలిసి వచ్చేలా చేస్తాయి. అన్నింటా శుభసూచకం. ఏ పని చేసినా అవలేలగా ఉండేటువంటి స్థితిగతులు ఇత్యాదివన్నీ కూడా వృషభ రాశి వారికి పొందుపరిచి ఉన్నాయి. గురుదేవతా స్తోత్ర పారాయణతో పాటు కేజీంపో శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి.
మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి చాలా చాలా విశిష్టతతో కూడినటువంటి విజ్ఞప్తి కారకత్వంగా ఉండేటువంటి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా చాలా ప్రామాణికతతో కూడినటువంటి పరిస్థితి. ఎలా ఉంటుందయ్యా ప్రామాణికతతో కూడిన పరిస్థితి అంటే, శుభమూలికమైన వ్యయం అద్భుతంగా జరుగుతుంది ఈ మిథున రాశి వారికి. కంగారు పడవలసిన పనేవి లేకపోయినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం అదుపులో పెట్టుకోవాలి. మిథున రాశి వారు ఏ పని చేస్తున్నా శుభ పరిణామాలు తొందరలో ఉన్నాయి. అన్నింట ఓర్పు వహించండి, సాధన చేస్తుండండి. గురుమంత్ర సాధన మీకు బాగా మేలు చేస్తుంది. దక్షిణతో సహా కేజింపవ శనగల్ని చక్కగా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మిథున రాశి వారికి మేలు జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురుచంద్రుల కలయిక ఈరోజు అన్ని పనుల్ని సత్వరమే ముగించేలా చేస్తుంది. కాకపోతే అష్టమ రవిదోషంతో అనారోగ్య సమస్య అధికంగా ఉంటుంది. మరి ప్రస్తుతం వాతావరణం వేడెక్కింది కాబట్టి సమయానుకూలంగా భోజనం, సమయానుకూలంగా నిద్ర, సమయానుకూలంగా ఉండేటువంటి మంచి పరిస్థితుల్ని మీరు పొందుపరిచేలా చేసుకోండి. కర్కాటక రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి. ఈ వస్తున్నటువంటి రోజుల్ని రానున్న కాలంలో మీరు వినియోగించుకోవాలి. రానున్న విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి దిగ్విజయ యాత్ర మొదలవుతుంది. ఓర్పుగా ఉండండి, గురుమంత్ర సాధన చేయండి, గురువార నియమాన్ని పాటించండి, సాయిబాబా గుడికి కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేయండి. గురుదేవతల ఆరాధన వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదమైనటువంటి సింహరాశి వారికి సాధారణం కంటే అధికమైనటువంటి ఫలవంతమైన ఫలితాలు. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం, చంద్రుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సింహరాశి వారు చాలా చాలా విశిష్టతతో కూడినటువంటి జీవితాన్ని పొందుపరచబోతున్నారు. శుభమూలికమైనటువంటి ఖర్చులు మొదలవుతున్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అష్టమ శుక్రుడి వల్ల అనుగ్రహం అధికంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. చేసే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు అనుకున్న దానికన్నా విశేషమైనటువంటి మంచి గ్రహస్థితి మీకు పరిస్థితిగా ఏర్పడుతుంది. అందువల్ల సింహరాశి వారి గురుమంత్ర సాధన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, గురుచరిత్ర చదువుకోవడం చేస్తే ఖచ్చితంగా గురువు అనుగ్రహంతో సింహరాశి వారు దూసుకుపోతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2-3-4 పాదాలు, హస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి గురువు యొక్క అనుగ్రహంతో, గురుచంద్రుల యొక్క యతితో అద్భుతంగా ఈరోజు అన్ని పనులు సజావుగా సాగుతాయి. కంగారు పడవలసిన పనేమీ లేదు. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు శుభం జరుగుతుంది. అన్నింట విజయ సాధన లభిస్తుంది. ఈ యొక్క కన్యారాశి వారికి గురువారం చాలా అద్భుతంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందడం కోసం శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి వారికి అష్టమ గురుదోషం, అష్టమ చంద్రదోషంతో కొంచెం మానసిక ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. ప్రతి పనిలోని శుభం, ప్రతి పనిలోని కూడా కొద్దిగా శుభమూలికమైన వ్యయం, అలాగే ప్రతి పనిలోని కూడా శుభ కార్యక్రమాలకి మీరు ముందుకు వెళ్తుంటే అడ్డంకులు, ఒకటి కాదు రెండు కాదు, ఇలా భిన్న విచిత్రమైనటువంటి సంఘటనలు తులారాశి వారికి చోటు చేసుకోవడం వల్ల
గురువారం కాబట్టి చక్కగా కేజీంపావు శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి. అలాగే మీరు ఈరోజు ఉపవాసం ఉండండి, దానివల్ల మీకు కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి చాలా చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పొందుపరిచి ఉన్నాయి. సప్తమ స్థాన చంద్ర గురులు యతి వృశ్చిక రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఎప్పటి నుండో మానసికంగా వేదన పడుతున్నటువంటి ఒక సమస్యకి ఈరోజు తెరుపు వస్తుంది. చేసే ప్రతి పనిలోనే కూడా గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. చేసే వృత్తిలోని ఉద్యోగంలోని ఎదుగుదల వస్తుంది. నిజంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా మనస్ఫూర్తిగా ఉండేటువంటి అద్భుతమైన రోజు. వీరి ఆలోచనలకి, వీరి యొక్క ప్రేరణకి, భార్యాభర్తల మధ్య సంబంధానికి, భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధానికి వీరి యొక్క ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. అన్యోన్యత శాతం వృశ్చిక రాశి వారికి గురుచంద్రుల కలయికతో ఈ గురువారం నాడు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా గురుదేవతలు సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, అలాగే రాఘవేంద్ర స్వామి కావచ్చు, గురువార నియమాన్ని పాటించగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 6వ ఇంట ఉన్నటువంటి గురుచంద్రుల యతి ఈ పాల్గొన శుక్ల సప్తమి నుండి ఇక్కడ 6వ ఇంట గురుడి యొక్క దోషం అనేది పూర్తిగా పోయే రోజులు మొదలయ్యాయి. ఇది నిజంగా చాలా చాలా శుభ పరిణామం అనే చెప్పాలి ధనుస్సు రాశి వారికి. అందువల్ల ఈ యొక్క శుభ పరిణామ అనుగ్రహంతో ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రతి పనిలోని విజయ సాధనకి ముందుకు వెళ్ళిపోతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. మానసికమైనటువంటి ఆనందం అధికంగా ఉంటుంది. ఎవరైతే వీళ్ళని పక్కన పెట్టారో ధనుస్సు రాశి వారికి, ఆ ధనుస్సు రాశి వారే కావాలని మళ్ళీ వెనక్కి వెళ్తారు. అంటే శత్రువులు కూడా మిత్రులైపోతారు ఇంక నుండి. అంతా చాలా శుభ సందర్భాలతో వెళ్తుంది. అందువల్ల ధనుస్సు రాశి వారు తిరుగులేని విజయావకాశాలు పొందడం కోసం గురుదేవత ఆలయానికి దర్శనం చేసుకోండి. అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతకులకి సాధారణం కంటే అధికమైనటువంటి ప్రాధాన్యత ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నది. అంటే సాధారణం కంటే అధికమైన ప్రాధాన్యతను ఎందుకన్నామంటే గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టితో ఉన్నారు మకర రాశి వారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. అన్నింటా శుభం జరుగుతుంది. చంద్రుడు కూడా 6వ ఇంట్లో గురువుతో యతి చెందడం ఈ యొక్క మకర రాశి వారికి కలిసి వస్తుంది. గురుదేవత స్తోత్ర పారాయణ చేయండి. శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి. అన్నింట విజయ సాధన, విజయ దుందుబి మోగిస్తారు మకర రాశి వారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతవిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా రాశిచక్రంలో ఉన్నటువంటి రవిశనిల యతి అర్ధాష్టమ గురుచంద్రులు కలిపి కొంచెం ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టేలా జరుగుతుంది. అందువల్ల ధన విషయంలో కుంభరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండండి. దానివల్ల మీకు శుభం జరుగుతుంది. చేసే ప్రతి పనిలోని ధన విషయంలో విపరీతమైన ఖర్చు కనబడుతోంది. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కుంభరాశి వారికి జాగ్రత్త వహిస్తూ తక్కువగా మాట్లాడుతూ వ్యవహారం చేసే ప్రతి విషయంలో కూడా మీకు శుభ విధానాలుగా గురువు యొక్క అనుగ్రహంతో శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల జరుగుతుంది. గురుస్తోత్ర పారాయణ చేయండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా మరి ఈ యొక్క గురుచంద్రుల యతి
ఈ సప్తమి రోహిణి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఈ రోజుని చాలా చాలా విశేషంగా అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగంతో దూసుకుపోతారు. 3 ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు మీనరాశి వారు. ఆ మీనరాశి వారికి వచ్చే 3 ముఖ్యమైన శుభ సంఘటనల వల్ల అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్క మీనరాశి వారు గురుమంత్ర సాధన చేయండి, చక్కగా అన్నీ శుభం జరుగుతాయి. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. చాలా ధర్మ సందేహాల్లో భాగంగా ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి వచ్చేటువంటి మొట్టమొదటి ధర్మ సందేహం, ప్రతి మనిషిలోని ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి ధర్మ సందేహం నరఘోష. దీని గురించి ఈరోజు ధర్మ సందేహాల్లో ప్రజలందరికీ కూడా దీని గురించి క్లుప్తంగా, విశిష్టంగా, విశ్లేషణాత్మకంగా చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మనిషికి యుగధర్మం అనేది ఆచరణీయాత్మకంగా ఉంటుంది. కృతయుగంలో వృద్ధి అనేటువంటి యోగంతో ఆ యుగధర్మం నడిచింది. త్రేతాయుగంలో శుభం అనేటువంటి యుగధర్మంతో ఆ యోగంతో యుగధర్మం నడిచింది. ద్వాపర యుగంలో ఆ యొక్క సుఖం అనేటువంటి యుగధర్మంతో ఆ యుగధర్మం నడిచింది. మరి కలియుగంలో యుగధర్మానికి ఏమిటి యోగం అంటే, మనకున్నటువంటి కరణాలు, యోగాలు, గ్రహస్థితుల్ని ఆ యొక్క స్థితిగతులను బట్టి నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, మనకి సంవత్సరానికి రాజు అధిపతి ఎవరు, ఏ గ్రహం అధిపతి, ఆ గ్రహం ఉండేటువంటి పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితికి ఉన్నటువంటి సందర్భం ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే దృష్టి దోషాలు, గ్రహభావన దోషాలు రెండూ కూడా విశ్లేషణాత్మకంగా జరుగుతాయి. అందువల్ల ఈ యొక్క నరఘోష నివారణ జరగాలంటే ఏం చెయ్యాలి అంటే, ధ్యానమే నరఘోషకి అన్ని రకాలుగా తృణప్రాయమైనటువంటి పరిష్కారం. ప్రతి ఒక్కరు వినండి. మీకు అవతలవాడి దృష్టి మీ మీద ఉన్నది, అందుకే అనారోగ్యం వచ్చిందని బాధపడద్దు. అవతలవాడి దృష్టి మీ మీద ఉన్నది అంటే మీరు ఎదుగుతున్నారు, అందుకే మీ యొక్క ఎదుగుదలను చూడలేకపోతున్నారు అనేటువంటి ఆలోచనతో పాజిటివ్గా వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే, ధ్యాన సాధనని అధికంగా చేయండి. మీకు నచ్చిన మంత్రాన్ని మీరు చదువుకోండి. ముఖ్యంగా నరఘోష నివారణ జరగాలంటే ఎంతటి వాళ్ళైనా సరే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి నరఘోష చచ్చినా కలియుగంలో తగలదు. అది ఖచ్చితంగా స్వామివారి పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పబడింది. ఎందుకంటే హనుమాన్ పూజయస్తో సర్వదేవతా పూజయతః. ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే సర్వదేవతల్ని ఆరాధన చేసినట్టు. నవబ్రహ్మల్లో కలియుగ బ్రహ్మ ఆంజనేయ స్వామే. అందువల్ల బ్రహ్మస్థానం ఆయనకి ఇచ్చారు కాబట్టి, బ్రహ్మ ఆయన కాబట్టి, మర్కటాయంలో ఉండేటువంటి మూలమంత్రానుష్ఠానంలో ఉన్న భగవంతుడు కాబట్టి, హనుమాన్ చాలీసాలో ఎవరైతే రోజుకు 11 సార్లు పారాయణ చేస్తారో ఈ నరఘోష అనేది ఉండదు. ఒక్క విషయం, భక్తి మార్గంలో వెళ్ళేవాడికి నరఘోషం ఉండదు. అందువల్ల భక్తి మార్గంలో వెళ్ళండి. రోజుకు 1 గంట దేవుడికి కేటాయించండి, ధ్యానం చెయ్యండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరి మీద దృష్టి లేకుండా, ఎవరి గురించి మీరు ఆలోచించకుండా ఉన్నన్నాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు ఆ నరఘోష ఎదుగుదలే తప్ప తగ్గుదల ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నరఘోష ఉందని బాధపడద్దు. నరఘోష లేకుండా ఉండడం కోసం పరిష్కారం వెతకండి. ఇది యుగ ధర్మానికి సంబంధించినటువంటి మాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గంలో వెళ్ళండి. భక్తి మార్గంలో వెళ్ళడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, చక్కగా ఆ యొక్క ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీసి చక్కగా పటిక పెట్టి అన్నీ చేస్తూ ఉంటే, ఎప్పటికప్పుడు అమావాస్య నియమాలు పాటిస్తూ ఉంటే ఏ జనదృష్టి తగలదు. నిరంతరము ఒకరి మీద ఒకరు డెవలప్మెంట్ అవుతారు, ఆర్థికాభివృద్ధి అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క భక్తి మార్గంలో మనకు ఉండేటువంటి సమస్త దోషాలు మనంతట మనమే నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాన్ని నివారణ చేసుకున్నారని అనుకుంటూ, రేపు శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్పుకుంటూ, రేపటి దుర్గాదేవి ఆరాధనకి
అందరూ సమాయత్తం అవ్వండి. బ్రహ్మవాక్కు కార్యక్రమంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో చేస్తున్న బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.